క్వశ్చన్, గ్లోబల్ ఫ్యామిలీ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? గ్లోబల్ ఫ్యామిలీ డే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అన్నమాట. ఫ్యామిలీ డే, ఓకేనా. ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున నిర్వహిస్తారు. జనవరి 1. ప్రతి ఏటా యునైటెడ్ స్టేట్స్లో జనవరి 1వ తారీఖున శాంతి మరియు భాగస్వామ్య దినోత్సవంగా గ్లోబల్ ఫ్యామిలీ డేని జరుపుకుంటారనమాట. ప్రతి ఏటా యునైటెడ్ స్టేట్స్లో జనవరి 1వ తారీఖున వన్ డే ఆఫ్ పీస్ అండ్ షేరింగ్, వన్ డే ఆఫ్ పీస్ అండ్ షేరింగ్ అంటే ఆ ఒక్క రోజున కనీసం శాంతిని పంచాలనేటువంటి నిర్ణయం అన్నమాట. ఇక్కడ గ్లోబల్ ఫ్యామిలీ డే అనేటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క మిలీనియం వేడుక. యుఎన్ఓ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి, దాని యొక్క మిలీనియం వేడుక అనమాట. శాంతిలో ఒకరోజు అనేటువంటి దాని నుంచే ఈ డే ఉద్భవించిందనమాట. శాంతిలో ఒకరోజు అంటే ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున శాంతి దినోత్సవంగా జరుపుకోవాలి, అదే గ్లోబల్ ఫ్యామిలీ డే అని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరుగుతుందన్నమాట. వాస్తవానికి ఇది ఎవరి చేత ప్రారంభించబడింది అంటే కనుక అమెరికాకు చెందినటువంటి లిండా గ్రోవర్. ఎవరు లిండా గ్రోవర్ అంటే కనుక గొప్ప శాంతి ఉద్యమకారుడు అనమాట. శాంతి ఉద్యమకారుడైనటువంటి లిండా గ్రోవర్ చేత ఇది స్టార్ట్ చేయబడిందనమాట. అలా ప్రతి ఏటా కూడా మనకు జనవరి 1వ తారీఖున గ్లోబల్ ఫ్యామిలీ డేని చేసుకుంటూ ఆ రోజున వన్ డే అంటే ఒకరోజు పీస్ అండ్ షేరింగ్గా శాంతిలో ఒక రోజుగా దానిని చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి తేదీల గురించినటువంటి సమాచారం పైన కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి జనవరి 1వ తారీఖున ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మన అందరికీ తెలిసినటువంటి దినోత్సవం హ్యాపీ న్యూ ఇయర్ అంటాం జనవరి 1 అంటే. కానీ యాక్చువల్గా గ్లోబల్ ఫ్యామిలీ డే అనేటువంటిది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దినోత్సవం కూడా ఒకటి ఉందన్నమాట. కాబట్టి నోట్ చేసుకోండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, 2024 జనవరి 1న ఉదయం 9:10 ప్రయోగించిన పిఎస్ఎల్వి C58 ద్వారా పంపిన ఎక్స్పోజ్ శాట్ బరువు ఎంత? ఆన్సర్ 480 కిలోలు. 480 కిలోలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత సంవత్సరం అత్యంత అద్భుతంగా 8 ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ 8 ప్రయోగాలు అత్యంత గొప్పగా మనం చూస్తే చంద్రయాన్ 3 విజయం కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటిసారిగా సోలార్ మిషన్ కావచ్చు, అదే ఆదిత్య L1 మిషన్ అనమాట. అదేవిధంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగం కూడా, ఇట్లాంటివన్నీ కూడా చాలా గొప్పగా జరిగాయి అనమాట పోయిన ఏడాది. గత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది ఇస్రో. ఈ క్రమంలో మొదటి ప్రయోగం ఈ ఏడాది అత్యంత విజయవంతంగా ప్రయోగించిందనమాట. పిఎస్ఎల్వి C58 రాకెట్ పేరేంటి? పిఎస్ఎల్వి C58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C58 అనమాట రాకెట్ పేరు, అంతరిక్ష నౌక పేరు. 2024 జనవరి 1వ తారీఖున ఉదయం 9:10 ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో భాగంగా తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అత్యంత విజయవంతంగా ప్రయోగించిందనమాట పిఎస్ఎల్వి C58ను. ఈ పిఎస్ఎల్వి C58లో భాగంగా దీన్ని ఏమంటారంటే ఎక్స్పోశాట్ మిషన్ అని కూడా అంటారు. ఈ మిషన్కి ఏమని పేరు అంటే కనుక ఎక్స్పోశాట్. పిఎస్ఎల్వి C58 ద్వారా పంపబడినటువంటి అతి ముఖ్యమైన శాటిలైట్ ఏదంటే కనుక ఎక్స్పోశాట్ శాటిలైట్ అనమాట. అందుకే దీన్ని ఎక్స్పోశాట్ మిషన్ అని కూడా అంటారు. ఈ ఎక్స్పోశాట్ శాటిలైట్ను 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెడతారనమాట. అంటే అతి తక్కువ దూరంలో ప్రవేశపెడతారనమాట. కేవలం 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే కనుక ఎంతో తీక్షణమైనటువంటి ఎక్స్ కిరణాల యొక్క అధ్యయనం అన్నమాట.
ఎక్స్పోశాట్ యొక్క పని ఏంటి? ఎంతో తీక్షణమైనటువంటి కిరణాలు, మనకి ఎక్స్ కిరణాలు, అటువంటి ఎక్స్ కిరణాల అధ్యయనం కోసం పంపించారన్నమాట. ముఖ్యంగా ఎక్స్పోశాట్ అనగా ఎక్స్ అంటే ఎక్స్రే, పి అంటే పొలరిమెట్రీ, ఎస్ఏటి అంటే శాటిలైట్ అనమాట. ఇది ఒక పొలరిమెట్రీ మిషన్ అనమాట. ఇస్రో మొట్టమొదటిసారిగా పొలరిమెట్రీ మిషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ ఎక్స్పోశాట్ మిషన్ యొక్క వ్యవధి 5 సంవత్సరాలు, 5 ఏళ్ళ పనిచేస్తుందన్నమాట. ఇది మెయిన్ ఉపగ్రహం అనమాట. దీంతో పాటు 10 చిన్న చిన్న బుల్లి ఉపగ్రహాలు కూడా పంపిస్తూ ఉన్నారన్నమాట. అతి చిన్న చిన్న బుల్లి ఉపగ్రహాలు కూడా 1 కేజీ, అర కేజీ ఉన్నటువంటి బుల్లి ఉపగ్రహాలు కూడా పంపిస్తూ ఉన్నారన్నమాట. ఎక్స్పోశాట్ బరువు అయితే 480 కిలోలు అనమాట. ఎక్స్పోశాట్ ఉపగ్రహం బరువు ఎంత అంటే 480 కిలోలు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేజీ, అర కేజీ ఇట్లా ఉన్నటువంటి చిన్న చిన్న బుల్లి ఉపగ్రహాలన్నీ కూడా ఒక 10 బుల్లి ఉపగ్రహాలు పంపిస్తూ ఉన్నారు ఈ పిఎస్ఎల్వి C58 అనేటువంటి అంతరిక్ష నౌక ద్వారా. గుర్తుపెట్టుకోవాలి. కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసినటువంటి నానో ఉపగ్రహాలు అనమాట. అవన్నీ కూడా చిన్నవి, నానో అంటే చిన్నవి అని. ఏ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేశారు? కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ప్రపంచంలో పొలరిమెట్రీ మిషన్ సంబంధించి ఏవైనా దేశం చేసిందా ఇంతవరకు ప్రయోగం అంటే? చేసింది. ఆ దేశం ఏదంటే అమెరికా. అమెరికాలోని నాసా శాస్త్రవేత్తలు 2019లో చేపట్టారనమాట. ఇమేజ్ ఎక్స్రే పొలరిమెట్రీ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది ప్రయోగాన్ని చేపట్టిందనమాట. IXPE, సింపుల్గా ఐ అంటే ఇమేజ్, ఎక్స్ అంటే ఎక్స్రే, పి అంటే పొలరిమెట్రీ, ఈ అంటే కనుక ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఆ ఉపగ్రహం 2019లో అమెరికా చేపట్టింది. అమెరికా చేపట్టిన తర్వాత మొదటి ప్రయోగం మన భారతదేశమే చేస్తూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. అమెరికా చేపట్టిన తర్వాత చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C58 అనేటువంటి ప్రయోగం. ఇక్కడ మనం చూస్తే కనుక ముఖ్యంగా దేనికోసం అధ్యయనం అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మీరు, ఒకటి ఎక్స్రే మూలాల అన్వేషణ. ఎక్స్ కిరణాలు ఉన్నాయి కదా, ఎక్స్రేస్, వాటి యొక్క మూలాలు, వాటి యొక్క అన్వేషణ అనమాట. అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ గురించి నేను 2 డేస్ బ్యాక్ చెప్పాను మీకు, బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అని. కాబట్టి విశ్వంలోని బ్లాక్ హోల్స్ పైన పరిశోధన, అదేవిధంగా భారీ నక్షత్రాలపైన అధ్యయనం అనమాట. ఇవి 3 గుర్తుంచుకోవాలి. పిఎస్ఎల్వి C58 యొక్క ఎక్స్పోశాట్ ఉపగ్రహం యొక్క విధులు ఏంటి అంటే కనుక, అది ఏమేమి వేటిపైన ప్రయోగాలు చేయబోతుందంటే కనుక, ఎక్స్రే మూలాల అన్వేషణ నెంబర్ 1, నెంబర్ 2 విశ్వంలోని బ్లాక్ హోల్స్, నెంబర్ 3 భారీ నక్షత్రాలపైన అధ్యయనం అనమాట. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. థర్డ్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ పనగారియా. ఆర్థిక సంఘాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందనమాట. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక అరవింద్ పనగారియా. ఎవరి అరవింద్ పనగారియా అంటే మనందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తే. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అనమాట అరవింద్ పనగారియా. ఇతను కొలంబియా యూనివర్సిటీలో కూడా వర్క్ చేయడం జరిగిందనమాట. అత్యంత ఫేమస్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీలో కూడా ఇతను వర్క్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అనేటువంటిది ప్రస్తుతం కొనసాగుతుందనమాట. అది ఎవరి నేతృత్వంలో కొనసాగుతుంది అంటే కనుక NK సింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్థిక సంఘం ఏదంటే 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇప్పుడు అరవింద్ పనగారియా నియమించబడ్డారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫినాన్స్ కమిషన్ అంటాం, ఆర్థిక సంఘము అంటాం. ఈ ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1951లో ఏర్పడింది. మొట్టమొదటి ఈ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కనుక ఓకేనా, కేసీ నియోగి. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని అడిగినప్పుడు NK సింగ్ అని చెప్పాలి. NK సింగ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని అడిగినప్పుడు ఇప్పుడు మనం అరవింద్ పనగారియాను ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం అనేటువంటి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి.
280 280 ఆర్టికల్ ప్రకారం ఈ ఆర్థిక సంఘం చైర్మన్ను యాక్చువల్గా రాష్ట్రపతి నియమిస్తారనమాట. ఓకేనా, రాష్ట్రపతి గారే నియమించడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లా మనకి చాలా వెరీ ఇంపార్టెంట్గా ఈ ఫినాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం అనేటువంటిది, ఈ 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది 2026 నుంచి 2030 వరకు 31 వరకు పనిచేస్తుంది, 5 ఏళ్ల కాలానికి అనమాట. అంటే ఆర్థిక సంఘం ఓకేనా, దాని యొక్క పదవీ కాలం ఎంత అంటే మాత్రం 5 సంవత్సరాల కాలానికి పనిచేస్తుందన్నమాట. ఓకేనా, ఇది 2006 2031 ఈ సంవత్సరాలకు సంబంధించిన నివేదికను తయారు చేయనుంది. దీన్ని 2025 అక్టోబర్ 31 కల్లా ఆ నివేదికను అందజేస్తామని ఈ 16వ ఆర్థిక సంఘం చెప్తూ ఉందన్నమాట. 2025 అక్టోబర్ 31 కల్లా నివేదికను అందజేస్తాము. 2026 నుంచి 2031 వరకు 5 ఏళ్ల కాలానికి 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది పనిచేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నెల్లూరుకు చెందినటువంటి ఒక మహిళా సభ్యురాలుగా నియమించబడింది అని. ఆ మహిళా సభ్యురాలు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. ఓకేనా, రైట్. అదేవిధంగా ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరిని నియమించారంటే రిత్విక్ రంజనం పాండేని నియమించడం జరిగింది. రిత్విక్ రంజనం పాండే ఆర్థిక సంఘం కార్యదర్శి అనమాట. ఆర్థిక సంఘానికి ఏమో చైర్మన్ ఎవరంటే కనుక అరవింద్ పనగారియా, ఆర్థిక సంఘానికి సెక్రటరీ ఎవరంటే కనుక రిత్విక్ రంజనం పాండే. వీళ్ళిద్దరి నియామకాన్ని మనం నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం తెహ్రీక్ ఏ హురియత్పై నిషేధం విధించగా ఈ సంస్థ స్థాపకుడు ఎవరు? కేంద్ర ప్రభుత్వం తెహ్రీక్ ఏ హురియత్పై నిషేధం విధించగా ఈ సంస్థ స్థాపకుడు సయ్యద్ అలీషా గిలానీ. సయ్యద్ అలీషా గిలానీ ప్రారంభించిన పాకిస్తాన్ అనుకూల ఏర్పాటువాద సంస్థ తెహ్రీక్ ఏ హురియత్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందనమాట. చూడండి, సయ్యద్ అలీషా గిలానీ ప్రారంభించాడనమాట. ఏ సంస్థను? తెహ్రీక్ ఏ హురియత్ అనేటువంటి సంస్థను. ఈ సంస్థ పాకిస్తాన్కు అనుకూలంగా ఏర్పాటువాద సంస్థగా గుర్తింపు పొందిందనమాట. కాబట్టి 5 ఏళ్ల పాటు నిషేధం అమల్లో ఉంటుందని తెలపడం జరిగింది. దీనిపైన నిషేధం విధించడం జరిగింది. ఇది ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుందంటే 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నమాట. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ను వ్యాప్తి చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తుందని చెప్పి అందుకు ప్రతిగానే నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగిందనమాట. ఏం చేస్తుంది ఇది? జమ్మూ కాశ్మీర్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ను వ్యాప్తి చేస్తుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తుందన్నమాట. కాబట్టి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదన్న ప్రధానమంత్రి మోడీ విధానంలో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలను కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడనమాట ఆయన. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానంలో భాగంగా ఎవరైనా సరే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే కనుక ఎటువంటి విధంగానైనా సరే వాళ్ళకు శిక్షలు ఇస్తామని చెప్పడం జరుగుతుందన్నమాట. దానిలో భాగంగా ఇప్పుడు నిషేధం విధించింది. ఎన్నేళ్ళు అమల్లో ఉంటుంది ఈ నిషేధం అంటే కనుక 5 ఏళ్ళు అమల్లో ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 5th క్వశ్చన్, 2024లో 3 గూఢచార్య ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్టు తెలిపిన దేశం ఏది? 2024లో 3 గూఢచార్య ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు తెలిపిన దేశం ఉత్తర కొరియా దేశం. ఈ విషయాన్ని తెలపడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. చూడండి, మనందరికీ తెలుసు కొత్త సంవత్సరం రానే వచ్చింది. 2024లో తమ దేశం మరో 3 సైనిక గూఢచార్య ఉపగ్రహాలకు ప్రయోగించనుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
కిమ్ జోంగ్ ఉన్ గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఉత్తర కొరియా ప్రెసిడెంట్ అనమాట. కిమ్ జోంగ్ ఉన్ తరచూ వార్తలో నిలుస్తూ ఉంటాడనమాట. ఇక డోంట్ కేర్ అంటే ఎవరినైనా కూడా సరే డోంట్ కేర్ అని చెప్పి ఆయన తోసేస్తాడనమాట. ఎవరినైనా సరే ఓకేనా, డోంట్ కేర్ అనేస్తాడనమాట. అటువంటి వ్యక్తి అనమాట కిమ్ జోంగ్ ఉన్. ఓకేనా, ఆ కిమ్ జోంగ్ ప్రకటించాడనమాట, ఈ ఏడాది మా దేశం నుంచి మరో 3 సైనిక గూఢచారి ఉపగ్రహాలను మేము ప్రయోగిస్తాము అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మరిన్ని అణ్వాయుధాలను రూపొందిస్తామని, అధునాతన మానవరహిత పోరాట సాధనాలను తయారు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. చూడండి, అణ్వాయుధాలు అనేటువంటిది ఎవరు కూడా రూపొందించుకోకూడదనమాట. అయినా సరే అణ్వాయుధాలు రూపొందించుకుంటూ వెళ్తూనే ఉన్న దేశం ఏదంటే కనుక ఇటీవల ఉత్తర కొరియా దేశం అనమాట. అణ్వాయుధాలను రూపొందిస్తాము అని చెప్తూ ఉన్నాడనమాట ఈయన. అదేవిధంగా అధునాతన మానవరహిత అంటే మానవులు నడపకుండా డైరెక్ట్గా మానవులు లేకుండానే పోరాట సాధనాలు అనమాట, యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట, అటువంటి వాటిని తయారు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కొనేందుకే అత్యంత సంసిద్ధంగా ఉండాలని కూడా పిలుపు ఇవ్వడం జరిగిందనమాట. అంటే అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట ఉత్తర కొరియా. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కోవడంలో అత్యంత సంసిద్ధంగా ఉండాలని కూడా ఆయన పిలుపు ఇవ్వడం జరిగిందనమాట. ఇదన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇతను ఇటీవలనే ఆయనకు సంబంధించినటువంటి పార్టీ సమావేశం వర్కర్స్ పార్టీ అనమాట, వర్కర్స్ అధికార పార్టీ అనమాట అది. ఆ వర్కర్స్ పార్టీ సమావేశంలో ఇవన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే అమెరికాతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి ఘర్షణపూరిత దౌత్య సంబంధాల నేపథ్యంలో మరిన్ని ఆయుధ పరీక్షలు చేపడతానని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. చూడండి ఎంత గొప్ప అంశమో. అంటే గొప్ప దేశం అంటే మనందరికీ తెలుసు అమెరికా దేశం. అణ్వాయుధాల పరంగా అత్యంత పవర్ఫుల్ దేశం ఏదంటే మనకు అణ్వాయుధాలు కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఇంకా సైనిక బలం కావచ్చు, అదంతా కూడా అమెరికా బాగుంటుందన్నమాట. అటువంటి అమెరికాని ఢీ కొట్టబోతూ ఉన్నట్టుగా చెప్తున్నాడు అనమాట ఆయన. అమెరికా మన పైన ఎప్పుడైనా సరే ఎత్తుగడలు చేస్తూ ఉందన్నమాట, ఘర్షణాత్మక ఎత్తుగడలు, వాటిని ఖచ్చితంగా తిప్పి కొట్టాలి అని ఆయన భావిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు? కిమ్ జోంగ్ ఉన్. ఏ దేశం? ఉత్తర కొరియా. దక్షిణ కొరియాకేమో అమెరికా ఫేవర్, ఉత్తర కొరియాకేమో అమెరికా ఎగనెస్ట్ అనమాట. ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాల మధ్య ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే. ఉత్తర కొరియా దక్షిణ కొరియా. ఉత్తర కొరియాకు ఏ దేశం మద్దతు ఇస్తూ ఉంటుందంటే కనుక చైనా దేశం మద్దతు అనమాట. దక్షిణ కొరియాకేమో అమెరికా దేశం మద్దతు అనమాట, గుర్తుంచుకోవాలి. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్. ఉత్తర కొరియా భాష కొరియన్. ఉత్తర కొరియా రాజధాని వన్. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్. సిక్స్త్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన విండ్ టర్బైన్ టవర్ను ఏర్పాటు చేసిన దేశం ఏది? ఆన్సర్ స్వీడన్. దీనికి సంబంధించి దీని సమాచారాన్ని మనం ఒకసారి చూస్తే, కేవలం చెట్టు కలపను వాడి ప్రపంచంలో అతి ఎత్తైన గాలి మర అంటే విండ్ టర్బైన్ టవర్ అనమాట. గాలి మరలు అంటే ఏంటి? విండ్ టర్బైన్ టవర్స్ అనమాట తయారు చేశారనమాట. ఏ దేశంలో అంటే కనుక స్వీడన్ దేశంలో. చూడండి, చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ ఏంటంటే కనుక ఇది చాలా ఎత్తైన టవర్ అనమాట. 492 అడుగుల ఎత్తైన ఈ గాలిమర పూర్తిగా కలపతోనే నిర్మించారనమాట. చూడండి, 492 అడుగులు ఎత్తు అంటే చాలా ఎక్కువ ఎత్తు అనమాట ఇది యాక్చువల్గా. ఓకేనా, ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించారు, అది కూడా ఒక విశేషం అనమాట. అంత ఎత్తైనటువంటి కలపతో నిర్మించినటువంటి గాలిమర. చూడండి, గాలిమర అంటే విండ్ టర్బైన్ టవర్ అనమాట. 400 ఇళ్లల్లో వెలుగులను నింపుతూ ఉందంట. ఒక్క గాలిమర ఎన్ని ఇళ్లల్లో వెలుగులు నింపుతూ ఉందంటే కనుక 400 ఇళ్లల్లో వెలుగులు నింపుతూ ఉందన్నమాట.
యాక్చువల్గా పెను గాలుల నడుమ కూడా ఎక్కువ గాలు వచ్చేటువంటి చోట కూడా ఇది ఎటువంటి డ్యామేజ్ కాకుండా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎక్కువ గాలు వచ్చే చోట ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటివి ఉండే కనుక అవి ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నమాట. కానీ ఇది ఎటువంటి డ్యామేజ్ కావడం లేదనమాట. కలపతో తయారు చేశారు, అది ఒక విశేషం. ప్రపంచంలోనే అతి ఎత్తైన విండ్ టర్బైను. దీని ఎత్తు ఎంత అంటే కనుక 492 అడుగులు. ఎన్ని ఇళ్లలో వెలుగులు నింపుతుందంటే 400 ఇళ్లలో. అది ఏ దేశం అంటే స్వీడన్ దేశం అనమాట, గుర్తుంచుకోవాలి. ఇట్లా మనకు దీనికి సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్గా ఈరోజు మనకు న్యూస్లో కనిపిస్తుందన్నమాట. అంటే రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇట్లాంటివి వస్తాయన్నమాట. ఇక అంటే కలపతో తయారు చేయడం జరుగుతుందన్నమాట. సరే, కలపతో తయారు చేయడం మంచిదా, అదేవిధంగా స్టీల్తో తయారు చేయడం మంచిదా? ఇప్పుడు గాలిమరలు అంటే మనకు తెలుసు, అన్నీ కూడా సహజంగా స్టీల్తోనే తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కలపతో తయారు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో యాక్చువల్గా స్టీల్ వాడతారు, అంటే ఉక్కు వాడతారన్నమాట. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీకి వాటి తరలింపు చాలా కష్టమైపోతుందన్నమాట. ఈ స్టీల్ ముక్కలు ఉంటాయి కదా, ఆ స్టీల్ ముక్కలను చిన్న చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాల్సి ఉంటుంది. వాటిని మళ్ళీ తుప్పు పట్టకుండా చూసుకోవాలి. అదే స్టీల్ భాగాల తయారీకి వేల గంటల పాటు ఫర్నిస్ ఖచ్చితంగా చేయాలి, మండించాలి. దీనివల్ల భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు అన్నమాట. ఇది స్టీల్తో తయారు చేసేటువంటి విండ్ టర్బైన్ టవరు చాలా కష్టతరం యాక్చువల్గా చెప్పాలంటే. అందులో ఇంత ఎత్తులో ఉన్నటువంటి గాలిమరను నిర్మించాలంటే మరింత కష్టం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, చెక్క టవర్ అన్నమాట. ఇది చెక్క టవర్ అనేది చాలా సులువు అని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ తయారు చేసిన వాళ్ళందరూ కూడా. దీనికి తరలింపు సమస్యలు అంటూ ఉండవు. ఇది పర్యావరణ రహితం కూడా, అంటే పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించదన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, క్రిస్మస్ ట్రీ, ఆ క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరికితే వచ్చే కలపనే దీనికోసం వాడతారంట. చూడండి, యాక్చువల్గా క్రిస్మస్ ట్రీలు తయారవుతాయి, ఎట్లా తయారవుతాయి అన్నమాట. అలా క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరికినప్పుడు వచ్చే కలప ఉంటుంది కదా, ఆ కలపతో ఇది తయారు చేస్తారన్నమాట ఈ టవర్ను. కాబట్టి అటవీ విధ్వంసం అన్న మాట కూడా లేదనమాట. అటవీ విధ్వంసం అన్న మాట కూడా ఇక్కడ లేదు అనే విషయాన్ని వీళ్ళు తెలుపుతూ ఉన్నారనమాట. కాబట్టి స్వీడన్ దేశం ఏం చెప్తుందంటే కనుక, ఈ స్వీడన్ దేశంలో ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, మోడ్వియన్. ఈ టవర్ను రూపొందించిన సంస్థ పేరు స్వీడన్ దేశానికి చెందినటువంటి మోడ్వియన్ అనేటువంటి సంస్థ అన్నమాట. రానున్న రోజుల్లో స్వీడన్ దేశంలో కనీసం సంవత్సరంలో 10% కలపతో తయారు చేసే టవర్లను తీసుకురావాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా చెప్తూ ఉందన్నమాట ఈ సంస్థ, మోడ్వియన్ అనేటువంటి సంస్థ. స్వీడన్ దేశంలో కనీసం సంవత్సరం 10% ఇట్లాంటి చెక్కతో తయారు చేసిన టవర్లు తీసుకురావాలనేటువంటి నిర్ణయంతో ఉన్నట్టుగా చెప్తుందన్నమాట మోడ్వియన్ అనేటువంటి సంస్థ. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అతి ఎత్తైన విండ్ టర్బైన్ టవరే కాదు, ఇది చెక్కతో తయారు చేసినటువంటి టవర్ అన్నమాట. ఇక్కడ ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే, దేశం గుర్తుపెట్టుకోండి, అది ఎంత ఎత్తు, అది ఎన్ని ఇళ్లకు అక్కడ విద్యుత్ ఇస్తూ ఉంది, కనీసం ఆ నాలెడ్జ్ అనమాట. దానివల్ల ఉపయోగం అంటే ఏంది, అసలు అంత ఎత్తులో ఉన్నటువంటి ఇది ఏమన్నా పనికి వస్తుందా లేదా అంటే కనుక పనికి వస్తూ ఉందనేటువంటి విషయం మనకు తెలుస్తుందన్నమాట. ఎన్ని ఇళ్లకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంది ఈ టవర్, ఓకేనా, అనేది మనకు తెలుస్తూ ఉంది అక్కడ. దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నదులలో ప్రథమ స్థానంలో ఉన్న నది ఏది? ఆన్సర్ కృష్ణా నది. దీనికి సంబంధించిన న్యూస్ మనం ఒకసారి చూస్తే, దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణా నది టాప్లో నిలిచిందనమాట. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పెద్ద నది అయిన గంగా నది, భారతదేశంలో రెండవ అతిపెద్ద నది అయిన గోదావరి నది. గంగా గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా అంటే టాప్ ర్యాంకులో కృష్ణానది నిలిచిందనమాట. గంగా గోదావరి నది కన్నా కృష్ణానది టాప్లో నిలిచిందనమాట నీటి నిల్వ సామర్థ్యం పరంగా, జలాశయాల పరంగా. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారు? సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం అన్నమాట.
తెలియజేసింది, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారతదేశంలో హిమాలయ నదులు ఉన్నాయి, ద్వీపకల్ప నదులు కూడా ఉంటాయన్నమాట. హిమాలయ ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నది పరివాహక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే కనుక మొత్తం మన భారతదేశ నీటి నిల్వ సామర్థ్యం 9105 టీఎంసీలు అనమాట. మొత్తం భారతదేశంలో జలాశయాలు ఉంటాయి కదా, మొత్తం భారతదేశ జలాశయాల పరంగా నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉందంటే కనుక 9105 టీఎంసీలు ఉందన్నమాట. ఇందులో 1788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కృష్ణానది అనమాట. మొత్తం 9105 టీఎంసీలు అయితే కనుక కృష్ణానది అంతా 1788 టీఎంసీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ స్థానంలో గంగానది 1718 టీఎంసీ, 1718 టీఎంసీలు. మూడవ స్థానంలో గోదావరి నది 1237 టీఎంసీలు, 1237 టీఎంసీలు. నాలుగవ స్థానంలో నర్మదా నది 770 టీఎంసీలు, నర్మదా నది. ఐదవ స్థానంలో సింధు నది 572 టీఎంసీలు, 572 టీఎంసీలు. ఆరవ స్థానంలో మహానది 461 టీఎంసీలు, 461 టీఎంసీలు అనమాట. తపతీ నది 322 టీఎంసీలు. కావేరి నది 320 టీఎంసీలు. పెన్నా నది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల పరంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జీవనాడిగా పిలువబడేటువంటి పెన్నా నది 239 టీఎంసీలు అనమాట. 9వ స్థానంలో ఉంది 239 టీఎంసీలతో పెన్నా నది. ఇట్లా మనకి దేశంలో ప్రధాన నదీ పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం ఎంతెంత ఉంది అనేది మనకు ఆ లిస్టు తెలియజేసిందనమాట సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. కానీ కృష్ణానది టాప్ అనమాట. సెకండ్ గంగా, థర్డ్ గోదావరి, ఫోర్త్ నర్మదా. వరుసగా 4 స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. నీటి నిల్వ సామర్థ్యం నదుల పరంగా తీసుకున్నప్పుడు జలాశయాల పరంగా నీటి నిల్వ సామర్థ్యం కృష్ణానది టాపు, సెకండ్ గంగా, థర్డ్ గోదావరి, ఫోర్త్ నర్మదా. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 589 టీఎంసీలు అనమాట. మొత్తం దేశంలో 9105 టీఎంసీలు అయితే కనుక తెలుగు రాష్ట్రాల్లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది జలాశయాల్లో అంటే కనుక 589 టీఎంసీలు ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత పర్సెంట్ పరంగా తీసుకున్నప్పుడు 19.65%, 19.65% అనమాట. మొత్తంగా తీసుకున్నప్పుడు నిల్వ సామర్థ్యం కృష్ణానది ఎంత 1788 టీఎంసీలు. అదే శాతం పరంగా తీసుకున్నప్పుడు దేశంలో 19.65%తో ఉందన్నమాట కృష్ణానది. ఈ విషయాలు మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకొని చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డేటాస్ కూడా మనకు నోట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ డేటా అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మిగతా ఎగ్జామ్స్లో డేటా అడగరు. ఓకేనా, టాప్ ఏది ఉంది కృష్ణానది, వరుసగా 4 స్థానాలను గుర్తించండి, కృష్ణా, గంగా, గోదావరి, నర్మదా, ఇట్లా అడుగుతారు. డేటా అడగరు అనమాట మిగతా ఎగ్జామ్స్లో అయితే కనుక. అదే గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామ్స్కి అయితే కనుక ఈ డేటాను కూడా నోట్ చేసుకుని వాటి మైండ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఓకేనా, రైట్. ఎయిత్ క్వశ్చన్, ఏ సముద్రంలోని రవాణా నౌకలపై హౌతీలు తరచూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు? ఆన్సర్, ఎర్ర సముద్రంలోని రవాణా నౌకలపై హౌతీలు తరచూ దాడులకు పాల్పడుతూ ఉన్నారన్నమాట. ఏ సముద్రం? ఎర్ర సముద్రం, రెడ్ సీ. అసలు ఈరోజు హౌతీలు ఎందుకు వార్తల్లో నిలిచారంటే దానికి ఒక కారణం ఉందన్నమాట. ఏంటి ఆ కారణం అనేది మనం ఒకసారి చూస్తే చూడండి, ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపైన 2023 నవంబర్ నెల నుంచి వరుస దాడులకు తెగబడుతూ ఉన్నారన్నమాట హౌతీలు. అటువంటి హౌతీ తిరుగుబాట్లకు ఇప్పుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనమాట. అదేంటంటే కనుక అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారనమాట. అమెరికా వాళ్ళు హెలికాప్టర్లు దాడి చేశారనమాట హౌతీలపైన. ఈ 10 మంది హౌతీలు మృతి చెందడం జరిగిందనమాట. చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఎర్ర సముద్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఎర్ర సముద్రం అనేటువంటిది ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉంటుందన్నమాట.
హిందూ మహాసముద్రంలోని నీరు ఎర్ర సముద్రంలోకి కూడా వెళ్తుందన్నమాట. ఈ ఎర్ర సముద్రం ఉంది కదా, ఎర్ర సముద్రం నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవాడు హిప్పాలస్. గ్రీకు దేశానికి చెందిన నావికుడు హిప్పాలస్ కనుగొన్నాడు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎర్ర సముద్రం నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేది అంటే హిప్పాలస్. ఆ హిప్పాలస్ ఏ దేశస్తుడు అంటే గ్రీకు దేశానికి చెందిన ఒక నావికుడు అనమాట. ఈ ఎర్ర సముద్రం ఎక్కడ ఉంది? ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉంటుందన్నమాట. ఈ ఎర్ర సముద్రం దగ్గర సరిహద్దు దేశాలుగా ఏమేమి ఉంటాయంటే కనుక ఈజిప్టు, సుడాను, ఇజ్రాయిలు, యెమెను, జోర్డాను, ఇట్లాంటి దేశాలన్నీ కూడా సరిహద్దు దేశాలుగా ఉంటాయన్నమాట ఎర్ర సముద్రం దగ్గర. సుడాను, ఈజిప్టు, ఇజ్రాయిలు, సౌదీ అరేబియా, జోర్డాన్ లాంటి దేశాలు ఉంటాయన్నమాట సరిహద్దు దేశాలుగా. ఈ దేశాలన్నిటికీ యాక్చువల్గా యమన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు హౌతీలు. అంటే హౌతీలు అంటే ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కనుక యమన్ దేశానికి చెందినటువంటి హౌతీ తెగ. ఈ హౌతీ అనేటువంటి వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారనమాట. ఆ ఎర్ర సముద్రంలో యమన్ దేశానికి కాకుండా ఏ దేశానికి చెందిన వాళ్ళు వచ్చినా సరే ఆ నౌకలపైన దాడులు చేస్తూ ఉంటారనమాట. ఈ హౌతీలు అనేటువంటి వాళ్ళు ఇస్లాంలో షియా మతస్థులు అనమాట, షియా మతానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళ ప్రధాన కార్యాలయం యమన్ దేశంలోని సనా. దీనికి సంబంధించిన సంస్థ 1990లో ఏర్పడింది అనమాట. హౌతీలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ 1990లో ఏర్పడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి హౌతీలు ఆ ఎర్ర సముద్రంలో వరుస దాడులకు పాల్పడుతున్నారన్నమాట. ఇటీవల అనేక దేశాలకు చెందినటువంటి రవాణా నౌకల పైన అనమాట. ఇప్పుడు వాటిపైన అమెరికా హెలికాప్టర్ల దాడి జరిగింది. 10 మంది హౌతీలు మృతి చెందారనమాట. ఏం జరిగింది అంటే డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్స్ హాంగ్జౌ రవాణా నౌకను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసినారనమాట. అంటే హైజాక్ చేయలేదు, హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. ఏ దేశానికి చెందినటువంటి రవాణా నౌకను అంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి రవాణా నౌకను ఈ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేయడానికి ప్రయత్నించారనమాట. ఇందుకోసం 4 బోట్లలో నౌకా సమీపానికి చేరుకున్నారనమాట వాళ్ళందరూ, హౌతీలందరూ. ఎన్ని బోట్లలో వచ్చి 4 బోట్లలో వచ్చి ఆ డెన్మార్క్ చెందినటువంటి రవాణా నౌక చుట్టూ చేరారనమాట. ఈ సమయంలో ఆ మెర్స్ సిబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు పంపిన సందేశాలతో రంగంలోకి దిగారనమాట అగ్రరాజ్యం అంటే అమెరికా హెలికాప్టర్లు కాల్పులు జరిపారనమాట. 3 బోట్లను ముంచేసినాయన్నమాట. 3 బోట్లు మునిగిపోయినాయన్నమాట. 4వ బోటు సంఘటన స్థలం నుంచి తప్పించుకొని పోయిందనమాట. మొత్తం 4 బోట్లు ఉన్నాయంట. 3 బోట్లు ఏమో మునిగిపోయినాయన్నమాట. 1 బోటు మాత్రం తప్పించుకొని పోయిందంట. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఘటనలో మొత్తం 10 మంది హౌతీలు చనిపోయినారనమాట. కాబట్టి హౌతీలు అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక వీళ్ళు ఏ సముద్రంలో ఇతర దేశాల రవాణా నౌకలపైన దాడులు చేస్తూ ఉన్నారంటే కనుక ఓకేనా, ఎర్ర సముద్రంలో ఇతర దేశాల రవాణా నౌకలపైన దాడులు చేస్తున్నారు హౌతీ అనేటువంటి ఉగ్రవాదులు అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ పడతాయి దీనిపైన. ఓకేనా, కాబట్టి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, అరేబియా సముద్రం మనందరికీ తెలుసు. అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం కూడా అప్రమత్తమైందనమాట. నిఘాను మరింత పెంచిందనమాట. యుద్ధ నౌకలను ఇతర వ్యవస్థలను మోహరిస్తున్నట్లు కూడా పేర్కొందనమాట. ఎర్ర సముద్రము, ఎడన్ సింధు శాఖ, ఉత్తర అరేబియా సముద్రంలో గత కొన్ని వారాలుగా వాణిజ్య నౌకలపై, భారతదేశానికి చెందినటువంటి వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇతర దేశాల నౌకలు కూడా అక్కడ దాడులకు గురవుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి భారతదేశం కూడా అప్రమత్తం అవుతూ ఉందన్నమాట దీనిపైన. ఆ విషయాలను మనం గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్ పెన్షన్ యోజన. ఈ వైఎస్ఆర్ పెన్షన్ యోజన అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెన్షన్ల రూపంలో ఎవరైతే వృద్ధులు ఉంటారో, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,
వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ప్రతి నెల కూడా ఇది వరకు 2750 రూపాయలు పెన్షన్గా ఇచ్చేవాళ్ళనమాట. కానీ కొత్త సంవత్సరం అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 250 రూపాయలు పెంచుతూ మొత్తంగా 3000 రూపాయలు ఇవ్వడానికి, ప్రతి నెల కూడా 3000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగిందనమాట. ఈ 3000 రూపాయలు అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే కనుక 2024 జనవరి నెల నుంచి అమల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా 2024 జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించనుందన్నమాట. గొప్పగా ఒక పండగ వాతావరణంలో ఈ ఉత్సవాలు చేయనున్నారన్నమాట. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించినటువంటి విషయాల్లో ఇక 2024 జనవరి 3వ తారీఖున కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించినటువంటి నిధులను మొత్తంగా ఆయన బటన్ నొక్కి విడుదల చేయనున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, గతంలో 2750 రూపాయలు పెన్షన్ ఉండేదన్నమాట. అది ఇప్పుడు 3000 రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంటే 250 రూపాయలు పెంచుతూ 3000 రూపాయలకు చేయడం జరిగిందనమాట. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 3000 రూపాయలు పెన్షన్ అందించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. అంటే 2019లో 2250 రూపాయలు, 2022లో 2500, 2023లో 2750, ఇప్పుడు 2024లో 3000 రూపాయలు చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. 3000 రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు చేసుకుంటూ అలా 3000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు అందజేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎన్నికలకు సిద్ధం కాబోతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి మనకి, కాబట్టి ఆ ఎన్నికలకు సిద్ధం అయ్యే లోపలనే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటాయో నవరత్నాల వాగ్దానాలు, వాటిని నెరవేర్చే భాగంగా ఇది కంప్లీట్ అయినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఓకేనా, ఈ పెన్షన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక 2019లో 1384 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళు ఖర్చు చేయడం జరిగిందనమాట ఈ పెన్షన్ కానుకలో భాగంగా. ఏ సంవత్సరం 2019లో 1384 కోట్లు ప్రతి నెల కూడా. అదే 2022 నాటికి 1570 కోట్లు ప్రతి నెల కూడా వాళ్ళు ఖర్చు చేయడం జరిగిందనమాట. ఇక 2023లో ఈ పెన్షన్ కానుకలో భాగంగా 1776 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్తున్నారు ప్రతి నెల కూడా. ఇక ఇప్పుడు 2024 నుంచి ప్రతి నెల కూడా 168 కోట్ల ఖర్చు అవుతుందన్నమాట. 168 కోట్ల నిధులు విడుదల చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట. అంటే మనకు 250 రూపాయలు ఇట్లా పెరుగుతూ ఉంది కదా, కాబట్టి నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా తీసుకున్నప్పుడు ఈ నిధులు వాళ్ళు సమకూరుస్తూ ఉన్నారనమాట. 1384 కోట్లు ఎప్పుడు 2022లో అనమాట. 2019లో 1384 కోట్లు, 2022లో 1570 కోట్లు, 2023లో 1776 కోట్లు, 2024లో 1168 కోట్లు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే 66.34 లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారంట. 66.34 లక్షల మందికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా 23,556 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉన్నారన్నమాట దీనికోసం. ప్రతి ఏటా కూడా ఎంత నిధులు 23,556 కోట్లు పెన్షన్కే ఖర్చు అవుతూ ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో పెన్షన్లకు సంబంధించి 83,526 కోట్ల నిధులు
విడుదల చేసినట్టుగా వెల్లడిస్తూ ఉన్నారు. 83,526 కోట్లు. అంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో అనమాట. ప్రతి సంవత్సరమేమో 23,556 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉన్నారంట. కానీ ఈ 4.5 ఏళ్ల కాలంలో తీసుకుంటే కనుక 83,526 కోట్ల నిధులు వాళ్ళు విడుదల చేయడం జరిగిందంట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది 1,17,161 కొత్త పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నారట. ఈ ఏడాది కొత్తగా 1,17,161 మందికి పెన్షన్లు కొత్తగా విడుదల చేస్తూ ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ పెన్షన్కు సంబంధించి వృద్ధులకు 60 ఏళ్ళు ఉండాలన్నమాట. వృద్ధాప్య పెన్షన్లో భాగంగా వృద్ధులు పెన్షన్ తీసుకోవాలంటే కనుక 60 ఏళ్ళు ఉండి తీరాలన్నమాట. అదే కళ్ళు గీత కార్మికులకైతే కనుక 50 ఏళ్ళ వయసు ఉంటే కనుక వాళ్ళకి పెన్షన్ అందుతుందన్నమాట. కానీ భర్త అంటే 18 ఏళ్ళ పైబడిన ఓకేనా మహిళలు భర్త చనిపోతే కనుక పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. 18 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు భర్త చనిపోగానే పెన్షన్ వాళ్ళకు అందుతుందన్నమాట. 40% వైకల్యం కలిగినటువంటి వాళ్లకు పెన్షన్ అందుతుందన్నమాట. దివ్యాంగులకు సంబంధించి 40% వైకల్యం ఉండాలి. మత్స్యకారులకైతే 50 ఏళ్ళ వయసు ఉండాలి. మత్స్యకారులకు 50 ఏళ్ళు అనమాట. అదే చెప్పులు కుట్టే వారికైతే కనుక 40 ఏళ్ళు, చెప్పులు కుడుతూ ఉంటారు కదా, వారికైతే 40 ఏళ్ళు ఉంటే కనుక పెన్షన్ అందుతుందన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్జెండర్స్ 18 ఏళ్ళు పైబడిన ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ అనేటువంటిది వర్తిస్తుందన్నమాట. ఇట్లా ఎంత పెన్షన్ ఇప్పటి నుంచి వస్తుందంటే వాళ్ళకి 3,000 రూపాయలు వస్తుందన్నమాట. ప్రతి నెల కూడా వాలంటీర్లు వాళ్ళకు పెన్షన్ అందించడం మనకు తెలుసు. ఎవరు అందిస్తారంటే పెన్షన్ వాలంటీర్లు అందిస్తారన్నమాట. కానీ ఈ జనవరి నెలలో వారోత్సవాల్లో భాగంగా కొసమెరుపుగా ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్వయాన ఈ కార్యక్రమాల్లో పాల్గొని చాలామందికి పెన్షన్లు అందజేస్తారనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. నోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. డయాలసిస్ పేషెంట్లు ఎవరికైనా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు వర్తిస్తుందన్నమాట. ఎవరినైనా డయాలసిస్ కిడ్నీ సంబంధ వ్యాధులు కదా డయాలసిస్ పేషెంట్స్ అంటే వారికి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుందన్నమాట. 3,000 కాదు, వారికి అయితే 10,000 రూపాయలు అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. జనవరి 1వ తేదీ ఈ రోజు నుంచి ఎవరైనా సరే డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే డేట్ టు డేట్ అంటే జనవరి 1వ తేదీకి సంబంధించి జనవరి 2వ తేదీ, జనవరి 2వ తేదీకి సంబంధించినటువంటి జనవరి 3వ తేదీ, జనవరి 3వ తేదీకి సంబంధించి జనవరి 4వ తేదీ, ఇట్లా ఎప్పటి కరెంట్ అఫైర్స్ అప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలంటే దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ పంపిస్తాం ముందు రోజే. ఆ రోజు సంబంధించి ఏమేమి జరిగాయి అవన్నీ కూడా ఆ మరుసటి రోజు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇట్లా మీరు ఈ నెల అంతా కూడా రాసుకోవడానికి మీరు కాల్ చేయండి 8186006848. ఆ నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కోండి. అలా ప్రతి నెల కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ పోవచ్చు అనమాట. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి రేపు మెయిన్స్ వరకు కూడా మనకి కరెంట్ అఫైర్స్ అవసరం అవుతాయి అనమాట. ఫిలిమ్స్ని దృష్టిలో పెట్టుకోవద్దండి, మెయిన్స్ వరకు కరెంట్ అఫైర్స్ అవసరం అవుతాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి అనమాట. ఇప్పటి నుంచే మీరు ఫాలో అవుతూ వస్తే కనుక మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా రేపు ఫ్యూచర్ మనకు ఉపయోగపడతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 డిసెంబర్ 31న ఆదివారం రోజున ఎన్నవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోడీ మాట్లాడారు. ఎన్నవ మన్ కీ బాత్ ఎపిసోడ్ అంటే అది 108 అనమాట. 2023 డిసెంబర్ 31వ తారీఖున ఆదివారం. చూడండి, ఆదివారం అంటేనే మనకేందంటే కనుక మన్ కీ బాత్ ఎపిసోడ్ అనమాట. ప్రతి నెల కూడా మన్ కీ బాత్ ఎపిసోడ్ అనేటువంటిది చివరి ఆదివారం రోజున జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో భాగంగా డిసెంబర్ 31, 2023 ఆదివారం వచ్చింది కాబట్టి నిన్న మనకి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా. మన్ కీ బాత్ అనేది నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి ప్రోగ్రామే అనమాట. 2014 అక్టోబర్ 3వ తారీఖున, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి అనమాట. అక్టోబర్ 3వ తారీఖున నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రతి నెల కూడా జరుగుతుందన్నమాట మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం అనేటువంటిది, రేడియో ప్రసంగం అనేటువంటిది. ఆ ప్రసంగంలో ఎవరు మాట్లాడతారంటే కనుక నరేంద్ర మోడీ మాట్లాడడం జరుగుతుందన్నమాట. ప్రతి నెల చివరి ఆదివారం అనమాట.
ఈ సంవత్సరమే 100వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసుకుంటే 100వ ఓకేనా 100 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయాయి అనమాట. 2023 ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం అనమాట. ఏప్రిల్ 30వ తేదీ ఆదివారానికి 100 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి అనమాట. ఆ సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని కూడా రిలీజ్ చేశాడు నరేంద్ర మోడీ. 100 రూపాయల నాణ్యాన్ని కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో ఏప్రిల్ నెలలో అనమాట. ఇప్పుడు 108వ ఎపిసోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 2023 డిసెంబర్ 31 చివరి రోజు కాబట్టి అప్పుడు నరేంద్ర మోడీ ప్రసంగం చేయడం జరిగింది. అది ఎన్నవ ఎపిసోడ్ అంటే కనుక చివరి ఎపిసోడ్ ఓకేనా, చివరి రోజు అనమాట. అది 108వ ఎపిసోడ్ అనమాట. 108వ ఎపిసోడ్ 108 అనమాట. సరే, దీనికి సంబంధించి ఏమేమి మాట్లాడాడని కొన్ని విషయాలు చూస్తే మనం ఆత్మనిర్భర సాధించడంతో, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి పదమే. ఆత్మనిర్భరత సాధించడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి సర్వత్రా దేశవ్యాప్తంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన పేర్కొన్నాడు అనమాట. దాన్ని 2024లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చాడనమాట. 2024లో కూడా కొనసాగించాలని ఆయన పిలుపు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో ఆదివారం ఆయన ప్రసంగించారనమాట. గత ఏడాది మనం సాధించిన అనేక విజయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే గత ఏడాది 2023లో ఏమేమి విజయాలు సాధించాడో అవన్నీ కూడా ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. అదేవిధంగా భారతీయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఆయన తెలియజేశాడట. ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యం వైపు దృష్టి పెట్టాలని కోరాడు. అదేవిధంగా ఫిట్ ఇండియా అవతరణ కృషి చేయాలని ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఫిట్ ఇండియా ఓకే, భారతీయ ప్రజలందరూ కూడా చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఫిట్ ఇండియా అవతరణకు కూడా కృషి చేయాలని ఆయన పిలిపించాడు. అదేవిధంగా జగ్గి వాసుదేవ్ ఓకేనా, జగ్గి వాసుదేవ్ చాలా గొప్ప ఇషా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంటుంది, దాని యొక్క అధినేత అనమాట సద్గురు జగ్గి వాసుదేవ్. అదే భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. అదేవిధంగా చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమారు మన్ కీ బాత్లో పాల్గొని ఫిట్నెస్ చిట్కాలను కూడా పంచుకున్నారంట. ఈ సందర్భంగా అంటే ఫిట్ ఇండియాను సాధించాలని నరేంద్ర మోడీ చెప్పాడు కాబట్టి దానిలో భాగంగా కొంతమంది మాట్లాడారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఎవరెవరంటే కనుక అక్షయ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్, అదేవిధంగా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గి వాసుదేవ్ వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగినమాట. ఈ విషయాలన్నీ కూడా మనకు ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆస్కార్ మనందరికీ తెలుసు 2023కు సంబంధించి నాటు అనేటువంటి సాంగ్కు ఆస్కార్ వచ్చిందనమాట. ఆస్కార్ను కూడా ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి రేపు జనవరి 22వ తారీఖున 2024 జనవరి 22వ తారీఖున అయోధ్య రామాలయం అనేటువంటిది ప్రారంభించబోతూ ఉన్నారనమాట. దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. రాముడి భజనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయమని చెప్పాడనమాట. రాముడి భజనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేయమని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మన ఛానల్కు సంబంధించి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 2023 జనవరి నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ వస్తుంది మీకు. అవి నీట్గా మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఇవి డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ప్రతి క్వశ్చన్కి కూడా డేట్ టు డేట్ చేయబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నా మీకు ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జేఎల్లో రిలీజ్ అయింది మనకు జూనియర్ లెక్చరర్స్, డిఎల్ డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ అయ్యాయి. అదే గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. అదే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది మనకి ఓకేనా. అదేవిధంగా మనకి బ్యాంక్స్కి సంబంధించి రిలీజ్ అయినాయి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. తెలంగాణకు సంబంధించి మనకు అతి త్వరలోనే డిఎస్సి రాబోతూ ఉన్నట్టుగా మనకి తెలంగాణ సర్కారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు చదువుకుంటే లాభం ఉండదు. కాబట్టి ముందుగానే తీసుకుని వాటిని బాగా ఫోకస్ చేసుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి.
ఎందుకంటే మనం తీసుకొని వారంలో 10 రోజులు 20 రోజులు అయిపోయి చేసుకోవాలంటే అది కాని పని. కాబట్టి మీరు నీట్గా ఇప్పటి నుంచి తీసుకొని బాగా చదువుకుంటే కనుక మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అందరూ యూటిలైజ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.